కొంచెం బాగా ఈరోజు ఉదయం కంకోల్ టోల్ ప్లాజా వద్ద సంగారెడ్డి సిసిఎస్ టీమ్ అండ్ మునిపల్లి ఇన్స్పెక్టర్ కొండాపూర్ ఎస్ఐ మునిపల్లి ఒక మెగా వెహికల్ చెకింగ్లో ఒక ఇంపార్టెంట్ డ్రగ్ పెడ్లర్ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. ఈ గ్యాంగ్ లీడర్ వికాస్ కుమార్ ఒరిస్సా చెందిన పెడ్లర్ గంజాయి స్మగ్లింగ్ చేస్తుంటారు. ఒక 300 కేజీస్ గాంజాను మహారాష్ట్ర తీసుకెళ్ళి అక్కడ 300 కేజీస్ అక్కడ డిస్పోజ్ చేసిన తర్వాత ఒక 32 కేజీస్ మళ్ళీ పట్టంచెరు ఏరియాలో డిస్పోజ్ చేయడానికి తిరిగి వచ్చే క్రమంలో వెహికల్ చెకింగ్లో విత్ గాంజాతో పాటు 4 పట్టుబడడం జరిగింది. ఈ గ్యాంగ్లో టోటల్గా 8 మెంబర్స్ ఉన్నారు. 4 మెంబర్స్ పట్టుకోవడం జరిగింది. దాంట్లో 3 మెంబర్స్ మహారాష్ట్ర చెందినవారు. వీళ్ళంతా సప్లయర్స్, మహారాష్ట్రలో పర్చేజర్స్ అండ్ సప్లయర్స్. మెయిన్ అక్యూజ్డ్ వికాస్ కుమార్ మాలి, ఒరిస్సా స్టేట్ అతను. అతడే కల్టివేటర్, అతడే సప్లయర్, అతనే ట్రాన్స్పోర్టర్. మహారాష్ట్రకి వెళ్ళిన తర్వాత మహారాష్ట్ర సంబంధించిన స్మగ్లర్స్తోని కలిసి అమ్మేసి తిరిగి మళ్ళీ అతను ఒరిస్సా వెళ్ళిపోతారు అన్నట్టు. ఈ గ్యాంగ్ 2 వెహికల్ యూజ్ చేస్తుంది. ఒక వెహికల్ పైలట్ వెహికల్గా యూజ్ చేస్తుంది, బొలెరో వెహికల్. ఒక 10 కిలోమీటర్స్ బిఫోర్ పోలీస్ చెకింగ్ చేసుకుంటూ పోతుంది. 2వ వెహికల్లో మెటీరియల్తో పాటు 2వ వెహికల్ వస్తుంది అన్నట్టు. ఆ వెహికల్ని ఒక సపరేట్ బొలెరో వెహికల్ని మాడిఫై చేసి లోపల గంజా టమాటా బాక్సెస్ పెట్టి పైన లోపల కనపకుండా గంజాయి బాక్సెస్ ఈ మెటీరియల్ స్మగ్లింగ్ చేస్తున్నారు. ఈ గ్యాంగ్లో ఇంకొంతమంది కూడా అరెస్ట్ అయ్యేది ఉంది. వాళ్ళని కూడా త్వరలో పట్టుకుంటాం. సిసిఎస్ సంగారెడ్డి టీం అండ్ మునిపల్లి ఎస్ఐ టీం అండ్ సిఐ కొండాపూర్ వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈ కేసును పట్టుకోవడం జరిగింది. కనుక ఈ కేసులో ఉన్న పోలీస్ వాళ్ళందరూ కూడా సూటబుల్ రివర్స్ ఇవ్వడం జరుగుతుంది. డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం.